హే గైస్, స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన సీజన్ 2 రికార్డ్ వ్యూస్తో అందరిని ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోయింది. స్క్విడ్ గేమ్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా ఈ సిరీస్ మొత్తం ఒకే స్టోరీని బేస్ చేసుకుని రన్ అవుతుంది. ఒక 2 గంటల సినిమాని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ అని ఎలా అయితే డివైడ్ చేస్తామో ఈ సిరీస్లో సీజన్ 1 ఫస్ట్ హాఫ్ అయితే సీజన్ 2 సెకండ్ హాఫ్ అండ్ సీజన్ 3 క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. ప్లాట్ ఏంటంటే, ఒక సీక్రెట్ ప్లేస్లో డేంజరస్ గేమ్ని ఆడించే ఒక గ్యాంగ్ సిటీలో ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి గేమ్ ఆడిస్తుంది. ఆ గేమ్లో అలవుగా ఉండి విన్ అయిన వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఆ గేమ్లో విన్ అయిన షియాంగ్ బయటికి వచ్చాక అసలు ఆ గ్యాంగ్ ఎవరు, వాళ్ళకి అంత డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత పెద్ద డేంజరస్ గేమ్ని ఆడించే ఆ మాస్టర్ మైండ్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లో షియాంగ్కి ఏమైంది, షియాంగ్ ఆ మాస్టర్ మైండ్ని కనిపెట్టాడా లేదా అనే స్టోరీనే సీజన్ 2, సీజన్ 3లో రన్ అవుతుంది. సీజన్ 2లో రివీల్ చేసిన కొన్ని ట్విస్ట్లు సీజన్ 3కి బాగా హెల్ప్ అయింది. ఎస్పెషల్లీ సీజన్ 3లో రివీల్ చేసే కొన్ని ట్విస్ట్లు అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఎండ్ ఎపిసోడ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే అన్నీ అదిరిపోయాయి. ఈ సిరీస్లో ఫైనల్ సీజన్గా వచ్చిన ఈ సీజన్ 3ని ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సీజన్ 1, సీజన్ 2 చూడకుండా డైరెక్ట్ సీజన్ 3కి వస్తే మీకు ఏమీ అర్థం కాదు, టోటల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బెటర్ ముందున్న 2 సీజన్స్ని కంప్లీట్ చేసి సీజన్ 3కి వస్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇలా ఈ సిరీస్ మొత్తంలో సీజన్ 1లో 9 ఎపిసోడ్స్, సీజన్ 2లో 7 ఎపిసోడ్స్, సీజన్ 3లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్గా 22 ఎపిసోడ్స్ ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనూ అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సిరీస్ మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.